ఇక లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లు గెలిచింది. బీజేపీ స్వల్ప ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మరోవైపు ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటుంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా చర్చలైతే జరుపుతున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం కానుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఫలితాల తర్వాత కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 293 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మద్దతు కీలకమైంది. ఈ క్రమంలో వీరిద్దరిని ఎటు వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు తమకు కూడా అవకాశం ఉందని భావిస్తోంది. ఈ క్రమంలో తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఇవాళ జరిగే ఎన్డీఏ ఇండియా కూటమి కీలక భేటీల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై ఓ కొలిక్కి రానుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం మాజీ భాగస్వామ్య పక్షాలైనటువంటి టీడీపీ, జేడీయూ సంప్రదించే అంశంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇవాళ జరిగే ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ భేటీకి శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపాయి సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, డి రాజా తదితర ప్రతిపక్ష నేతలు హాజరు కానున్నారు. తాజా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు బీజేపీకి సొంతంగా రాని నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది.